कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. పద విభజన. సర్వ గుహ్య తమం భూయః శృణు మే పరమం వచః ఇష్టః అసి మే దృఢం ఇతి తతః వక్ష్యామి తే హితం. తాత్పర్యం: రహస్యాలలో అతి రహస్యము శ్రేష్టము అయిన నా వాక్కులను మళ్ళీ విను, ఎందుకంటే నీవు నాకు ఇష్టుడవు. నీ హితము కోరి మళ్ళీ చెప్తున్నాను. సముద్రంలో అతి లోతైన ప్రదేశానికి వెళ్ళడం అనేది అందరికీ సాధ్యం కాదు. బాగా నైపుణ్యం ఉన్నటువంటి గజ ఈతగాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు భగవానుడు బోధించినటువంటి ఉపదేశాలు కూడా అలాగే చాలా లోతైనవి, నిగూఢమైనవి. ఎందుకంటే అది జీవుడికి శ్రేష్టతనిచ్చేది. శ్రేయస్సును పొందాలి అని అర్జునుడు ప్రారంభంలో విన్నవించాడు. దానిని పొందడానికి తగిన ఉపాయం ఇప్పుడు భగవానుడు బోధిస్తున్నాడు. దానిని గురించి భగవానుడు చెప్పే వాక్కు పరమవచనం, శ్రేష్టమైన వాక్కు అన్నమాట. అది మహావాక్యమని దాన్ని చెప్పచ్చు. వేదాలలో ఉన్న మహావాక్యాలు జ్ఞానుల చేత చెప్పబడ్డాయి. ఇది పరమాత్మ చేత స్వయంగా చెప్పబడింది. ఇదివరకే చెప్పబడి ఉన్న వాటిని చివరిలో సిద్ధాంతంగా చేస్తున్నాడనమాట. బాహ్య ప్రపంచం చాలామందికి రహస్య వస్తువుగానే ఉంటుంది. అలాగే మనసులో దైవత్వం కూడా రహస్యంగానే ఉంటుంది. సమస్త ప్రాణుల్లోనూ దాగి ఉన్న సుగుణాలే భగవంతుడు. నిజానికి భగవంతుడికి అందరూ సమానమే. ప్రియమైనవాడు అప్రియమైనవాడు అంటూ ఎవరూ ఉండరు. అయితే అతడు తన కర్మ నియమం ద్వారా కర్మఫలాల్ని నిర్ణీతం చేసి ఉంచాడు. ఎవడికి ఏ ఫలాన్ని ఇవ్వాలో ఆ ఫలాన్ని అందేలాగా చేస్తుంది ఆ నియమం. అలాగే భగవంతుణ్ణి ఏ భావంతో సాధకుడు గ్రహిస్తాడో అతన్ని ఆ భావంతోనే గ్రహిస్తాడు భగవంతుడు. అందుకే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అర్జునుడు భగవంతుణ్ణి అత్యంతము ప్రేమించాడు. అందుకని భగవంతుడు అతన్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రేమ రూపమైన కర్మకు ప్రేమ రూపమైన ఫలమే దొరుకుతుంది. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని 2వ అధ్యాయంలో అర్జునుడు అనడం జరిగింది. అంటే నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణులు వచ్చాను, నన్ను నువ్వే శాసించు అంటూ శిష్యుడే ఏ కపటము లేకుండా ఆత్మసమర్పణం చేసుకోవడం వల్ల దానికి ఫలంగా చాలా హితకరమైన ఉపదేశాన్ని చేస్తున్నాడు భగవానుడు. వినేవాళ్ళకే కదా ఎవరైనా చెప్పేది. నేను వినను అనన్న దుర్యోధనుడికి ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేదు. అతి గంభీరమైన శాస్త్ర విషయాన్ని మననం చేసుకోవడంలో అర్జునుడు అసమర్థుడు కాకూడదు అని దయతో తనకు తానే భగవంతుడు మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయాల సారాన్ని మళ్ళీ చెప్తున్నాను అని అంటున్నాడు. శిష్యుడికి సంపూర్ణంగా అర్థమయ్యేలాగా 1కి 4 సార్లు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే పని చేస్తున్నాడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ. ఎవరైనా రహస్యం చెప్తామనేసరికి వినేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే
ఎవ్వరికీ చెప్పనిది తనకే చెప్తున్నారు అంటే తను స్పెషల్ అని, తన మీదే ఎక్కువ నమ్మకం ఉందని, అదేంటో తెలుసుకోవాలని కుతూహలము, ఉత్సాహం, ఆసక్తి అన్నీ కలుగుతాయి. ఇక చెప్పేది ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు అంటే, మామూలు రహస్యమే కాదు, మహారహస్యము, అది కూడా శ్రేష్టమైన మహారహస్యం. అలాంటిది చెప్పాననేసరికి అర్జునుడికి ఇంకా ఏమనిపిస్తుంది? కనుక పరమరహస్యము, గుహ్యతమము, గుహ్యతరము ఇలాంటి మాటలన్నీ వాడి వినే వాళ్ళకి బాగా ఉత్సాహం కలిగేలాగా చెప్తున్నాడు. ఇంత బోధించినటువంటి భగవద్గీత ఇంత పొడుగ్గా చెప్తే అందులో ఏదైనా అసలు విషయం అర్థమైందో లేదో, కాబట్టి అసలైన సారాంశం మళ్ళీ చెప్దాము అని చెప్పి ఎంతో కరుణ ప్రేమ తోటి మళ్ళీ చెప్తాను, విను జాగ్రత్తగా అని చెప్పి అంటున్నాడు. అది నీ హితం కోసమే చెప్తున్నాను అంటున్నాడు. అంటే కేవలం అర్జునుడి హితం కోసమా చెప్పేది? అర్జునుడు ఎవరంటే నరుడు. నరుడు అంటే మన నరులందరం కూడా అర్జునుడు లాంటి వాళ్ళమే. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఉత్సాహకరమైనటువంటి విషయం. అంటే భగవద్గీతలో ఎంతవరకు చెప్పింది ఏదో మనం పట్టుకోని విషయం ఏదో ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను విను. శిష్యునిపై ఎలా వాత్సల్యం తెలియజేస్తుంది ఈ వాక్యం. చెప్పిన దాన్నే మళ్ళా జ్ఞాపకం చేయడం అన్నమాట. ఇంతకుముందు శ్లోకంలో ఇతితే జ్ఞానమాఖ్యాతం అని భగవానుడు పరిసమాప్తి చేశాడు గీతాబోధని. అయినా అర్జునుడిపై గల వాత్సల్యం చేత మళ్ళీ ఉపదేశం చేస్తాను అంటున్నాడు. ఈ చెప్పబోయే వాక్యాలు పరమోత్కృష్టము అని కూడా స్పష్టం చేస్తున్నాడు. సాక్షాత్తు భగవంతుడే వాటిని ఉత్కృష్టమని పేర్కొనడం వల్ల ఆ వాక్యాలపై జనులందరికీ కూడా విశ్వాసం కలగాలి. నిజానికి ఎంత కలుగుతుందో ఊహించుకోవచ్చు. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం అన్నాడు. గురువు యొక్క ఇష్టాన్ని సంపాదించుకోవడంలోనే ఉన్నది శిష్యుడి ప్రజ్ఞ. గురువుకు ప్రీతిపాత్రుడవడం శిష్యుడికి గొప్ప వరప్రసాదం. ఎందుకంటే ప్రీతిపాత్రుడవు అయినటువంటి శిష్యుడికే గురువు తన హృదయం విప్పి అతి రహస్యమైనటువంటి విషయాల్ని కూడా ఉపదేశిస్తాడు. నిజంగా అర్జునుడు మహా అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు కూడా అర్జునుడికి ఎవరికి చెప్పని విద్యలు చెప్పాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం లాంటివి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళందరికీ చెప్పకుండా ఇతనికే ఎందుకు చెప్పాడు? ఇతను ఏంటి స్పెషల్ అంటే, ఒకానొకసారి రాత్రిపూట శబ్దం వినిపించింది ద్రోణాచార్యుడికి. ఏంటా అని విందామని బయటికి వెళ్ళి చూశాడు. ఏం జరుగుతోంది, ఎందుకు ఈ శబ్దం వస్తుంది అని చెప్పి చూస్తే అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. ఏంటి ఇలాగా, ఎందుకు ఇలా బాణాలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు సాధన అని చెప్పి అడిగట. అడిగితే తాను అన్నం తింటున్నప్పుడు దీపం ఆరిపోయిందిట. నిజానికి ఈ ద్రోణాచార్యుడు కొడుకైనటువంటి అశ్వత్థామ ఆ అన్నం పెట్టేవాడికి చెప్పేట్టు కూడా, ఎప్పుడు అర్జునుడికి భోజనం పెట్టేటప్పుడు దీపం ఆరకుండా చూసుకో అని చెప్పాట. అతనంత తెలివైనవాడు. అయినా సరే, అంటే అదృష్టవంతుడిని చెడగొట్టేవాళ్ళు లేరని అంటారు కదా, అయినా సరే ఒకసారి దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోతే అదృష్టం ఏంటి అంటే, అక్కడ అంతవరకు తింటున్నటువంటి భోజనాన్ని కంటిన్యూ చేశాడనమాట అర్జునుడు. అంటే అన్నం ఎక్కడుందో తెలుసు, చెయ్యి ఎక్కడ పెట్టాలో తెలుసు, నోరు ఎక్కడుందో తెలుసు, ఇక్కడ తీసుకోవడం మళ్ళీ తినడం, అలా తినడం మొదలెట్టాడు. తింటున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. చీకట్లో నేను అన్నం తినగలిగినప్పుడు చీకట్లో బాణాలు వేయచ్చు కదా, సాధన చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చిందనమాట. ఈ ఆలోచన అశ్వత్థామకి ముందరే వచ్చి, దీపం ఆరిపోకుండా చూస్తూ ఉండు ఇతను అన్నం తినేటప్పుడు అని చెప్పాడు చూడండి. దాంతో సరే అని అప్పుడు తను సాధన చేస్తున్నాడు. నువ్వు ఇంత రాత్రింపగళ్ళు సాధన చేస్తున్నావు కాబట్టి నీకు నేను అన్ని విద్యలు నేర్పిస్తాను, మహావీరుడిగా తయారు చేస్తాను, నిన్ను ఎవరికి రాని విద్యలు నేర్పిస్తాను, అందరికన్నా గొప్పవాడిని చేస్తానని చెప్పి అనుకున్నాడనమాట ద్రోణాచార్యుడు. శపథం కూడా చేశాడనమాట. అలాగా ఇప్పుడు ఈ అర్జునుడికే మళ్ళీ కృష్ణుడు కూడా గీతాబోధ చేయడం, మళ్ళీ చెప్పడం, ఇవన్నీ ఎందుకు? అతని హితవు కోసమే. కనుక సేవా శుశ్రూషల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని, ఇష్టాన్ని సంపాదించుకున్నట్లయితే ఇక ముక్తి మార్గం శిష్యుడికి చేతిలో ఉన్నట్లే అన్నమాట, అందించినట్టే. ఈ విషయాన్నే భగవంతుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ ప్రశ్న ఎలా వేయాలి, ఏ సమయంలో వేయాలి అన్నది తెలుసుకోవాలి ముందు. అటువంటి వినయ విధేయతలతోటి, స్నేహంతో
కృష్ణుడికి ప్రీతిపాత్రుడయ్యాడు అర్జునుడు. అసలు నిజానికి హృదయం ఎప్పుడు పరిపక్వమై నిర్మలమై భక్తియుతమై అలరారుతుందో అప్పుడు గురువు శిష్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చి జ్ఞాన బీజాన్ని నాటుతాడు. చరిత్రలో ఇటువంటి సంఘటనలు దృష్టాంతాలు చాలా కనపడతాయి మనకి. ముఖ్యంగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళకి నారదుడు వచ్చి మరి మంత్రోపదేశం చేసి తరింపజేశాడు. ప్రస్తుతం అర్జునుడు పరిపక్వ నిర్మల హృదయంగా ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అర్జునుడికి స్వయంగా హితాన్ని బోధిస్తున్నాడు. మోక్షానికి ఎవరు దారి చూపుతారు అని చింతించాల్సిన అవసరం లేదు. వారి వారి హృదయము, మనసు భక్తి సంయుతంగా పవిత్రంగా ఉంచుకుంటే చాలు. సద్గురువులను భగవంతుడే వారి చెంతకి పంపుతాడు, లేదా సద్గురువుల చెంతకి వీళ్ళని పంపిస్తాడు శిష్యుల్ని, లేక తానే వారి హృదయంలో సద్బోధని కావిస్తాడు. ఇంతేకాదు, స్వప్నంలో వచ్చి కూడా ఉపదేశం చేయడం జరుగుతుంది, తరించే మార్గాన్ని చూపడం జరుగుతుంది. కాబట్టి నీవు నాకు ఇష్టడమైనందువల్ల నీకు హితాన్ని చెప్తున్నాను అని భగవానుడు స్వయంగా తానే అర్జునుడితో ఇవన్నీ చెప్తున్నాడు. ఇలా చెప్పడం వల్ల సర్వేశ్వరుడి యొక్క, సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించే వారికి బోధ లభిస్తుందని, అవి సంపాదించని వాళ్ళకి బోధ లభించదు అని స్పష్టమవుతోంది. కనుకనే శాస్త్రాల్లో పెక్కు చోట్ల ఈశ్వరానుగ్రహం లేనట్లయితే, సద్గురువుల అనుగ్రహం లేనట్లయితే అద్వైత జ్ఞానము కలగదు అని, అంటే ఆత్మసాక్షాత్కారం కలగదని చెప్పడం జరిగింది. కాబట్టి ముముక్షువులైనటువంటి సాధకులు అందరూ ఈ విధంగా కడు జాగ్రత్తగా సర్వేశ్వరుని యొక్క, సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం నామస్మరణ, పూజ, సేవాది కార్యాలు చేస్తూ భక్తిభావ సమన్వితులై ఉండాలి. కృష్ణార్పణ. सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्। जय श्री कृष्ण।